సో ఒకటే నిమిషం, సెట్టింగ్ మేకింగ్ సమ్ చేంజ్. దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం. యోషయ గంధము 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. సో దేవుడు ఏమంటున్నాడో చూడండి. దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు యోషయ గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ద్వారా. ఈ ప్రజలట ఏం చేస్తున్నారట? నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నెరవేర్చుకొనిరి. సో దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. అంటే ఎవరు కూడా నన్ను హృదయంతో ఆరాధించట్లేదు, ఎవరు కూడా నన్ను హృదయంతో వర్షిప్ చేయట్లేదు అండ్ ప్రేస్ చేయట్లేదు. సో వాళ్ళందరూ కూడా మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారమే వెళ్తున్నారు, కానీ నా పద్ధతి ఏంటో ఎవరు తెలుసుకోవట్లేదు, నాకు ఏది ఇష్టమో తెలుసుకోవట్లేదు, ఎలా వర్షిప్ చేస్తే నాకు ఇష్టమో తెలియట్లేదు. సో ఏదో మ్యూజిక్ డ్రమ్స్ కొడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, సో ఏదో పాటలు పాడుతున్నారు. అలా కాదు. పెదవులతో కాదు నన్ను ఆరాధించడం, పెదవులతో కాదు నన్ను స్తుతించడం, పెదవులతో కాదు నన్ను స్తోత్రించడం, మనసుతో చేయాలి, నన్ను నీ యొక్క హృదయంతో చేయాలని కోరుకుంటున్నాడు. సో చూద్దాం మరొకసారి. నోటి మాటతో నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. సో మానవులకు కల్పించు పద్ధతులను బట్టే నువ్వు ఆరాధిస్తున్నావు, మానవులు కనిపించే పద్ధతులను బట్టే నువ్వు స్తుతిస్తున్నావు, కానీ నాకు నచ్చినట్టుగా నువ్వు ఆరాధించట్లేదు, నాకు నచ్చినట్టుగా నువ్వు స్తుతించట్లేదు. ఏదో నోటి నుంచి దేవుని గణపరచాలని గణపరుస్తున్నావు, ఏదో నోటి నుంచి మాట్లాడాలని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో చూడండి. హృదయము నాకు దూరము చేసుకొని ఉన్నారట. సో ఆయన హృదయంతో ఆరాధించమని కోరుకుంటున్నాడు, సత్యముతో, ఆత్మతో, హృదయముతో. అందుకే నేను చెప్పాను నిన్న, ఏది చేసినా కూడా దేవుడికి హోల్ హార్టెడ్గా చేయాలి. ఒక 5 minutes వర్షిప్ చేసినా 5 minutes హోల్ హార్టెడ్గా చేయాలి. ఒక 1 hour ప్రార్థన చేసినా కూడా 1 hour హోల్ హార్టెడ్గా చేయాలి. ఏదో విధి ఈరోజు నేను చేయాలి అన్నట్టుగా కాకుండా, ఏదో నేను ప్రార్థించాలన్నట్టు కాకుండా, ఏదో నేను పొగిడితే దేవుడికి మహిమ కలుగుతుందని అలా కాకుండా, పెదవులతో కాకుండా హృదయానుసారంగా చేయాలి. దేవుడికి ఎప్పుడు చేసినా ఏది చేసినా కూడా ఆయన హృదయానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా చేయాలి. తమ హృదయంలో నాకు దూరము చేసుకొని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. సో మనుషులు కల్పించే పద్ధతులు, మనుషులు కల్పించే ఆచారాలను బట్టి నువ్వు నన్ను పొగడద్దు, నన్ను ఆచరించద్దు. సో అందుకే నేను చెప్పాను, బైబిల్లో దేవుడు ఏ వాక్యాలు యూజ్ చేశాడో వాటిని పిక్ చేయాలి. ఆ బైబిల్ ప్రకారమే నువ్వు ప్రార్థించాలి, బైబిల్ ప్రకారమే నువ్వు ప్రేస్ చేయాలి, బైబిల్ ప్రకారమే నువ్వు ఆరాధించాలి. సో ఆరాధన కూడా ఎలా ఉండాలంటున్నాడు? నీ హృదయం నుంచి రావాలి. ప్రేజ్ ఎలా రావాలి? నీ హృదయం నుంచి రావాలి, నీ హృదయ అంతరంగంలో నుంచి రావాలి. ప్రేజెస్ అయినా వర్షిప్ అయినా కూడా. సో కీర్తన గ్రంథము 71వ అధ్యాయం 22వ వచనము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి సర్వమండల వాద్యముతో నిన్ను స్తుతించెదను. సో స్వరమండల వాద్యముతో, స్వరమండల వాద్యము అంటే, వాద్యం అంటే ఏంటిది? మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో స్తుతించెదను. ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవ, సితారతో నిన్ను కీర్తించెదను. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి నేను నిన్ను వర్షిప్ చేస్తాను, సో ప్రేస్ చేస్తాను అండ్ రిక్వెస్ట్ చేస్తాను అని ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదలు నీవు విమోచించిన, నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచు వారు సిగ్గుపడి ఉన్నారు. సో దేవుణ్ణి మనం కీర్తించినప్పుడు నీ హృదయం నుంచి కీర్తించాలి. సో నా పెదవులు నీవు విమోచించిన, నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. నాకు కీడు చేయజూచుగారు సిద్ధపరచుకున్నారు, వారు అవమానము పొంది ఉన్నారు కాగా, నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. చూడండి, నాలిక దినమెల్లా, నాట్ సండే రోజు వస్తే మళ్ళీ సండే రోజే వర్షిప్ కాదు, సండే రోజు వస్తే మళ్ళీ సండే రోజే ప్రేస్ కాదు, మళ్ళీ సండే రోజు వస్తే మళ్ళీ సండే రోజే బైబిల్ ఓపెన్ చేయడం కాదు, సండే రోజే మనం ప్రార్థన చేయడం కాదు. సో ఇట్ ఈస్ ఎ డే టు డే యాక్టివిటీస్. నువ్వు 3 పూటలు ఎలాగైతే తింటావో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, అలాగే నీ యొక్క డే టు డే యాక్టివిటీస్లో వర్షిపింగ్ గాడ్, ప్రేజింగ్ గాడ్, రీడింగ్ ద బైబిల్, ప్రే టు గాడ్, ఇవన్నీ కూడా నీ పార్ట్ ఆఫ్ లైఫ్ కావాలి, పార్ట్ ఆఫ్ లైఫ్ కావాలి. మనం సండే వర్షిప్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ సండేనే,
సండే ప్రేస్ చేస్తే నెక్స్ట్ సండేనే అలా కాదు. నువ్వు ఒక టైం పెట్టుకోవాలి. ఒక డైలీ ఒక 15 మినిట్స్ వర్షిప్కి, ఒక 15 మినిట్స్ ప్రేస్కి, ఒక 1 అవర్ బైబిల్ చదువుకోవడానికి, ఒక 1 అవర్ ప్రార్థించడానికి, మొత్తం 3 గంటలు అవుతుంటుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దినమెల్లా డే టు డే యాక్టివిటీస్, ఎంటైర్ డే దినమెల్లా కంప్లీట్ డే నీతిని వర్ణించును. అందుకే నీ నోటి నుండి ఏముండాలి? స్తుతి ఉండాలి. నీ నోటి నుండి ఆరాధన ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. సో ఇది దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. ఇందుకోసమే మనల్ని పిలుచుకున్నాడు తెలుసా. మనల్ని ఆయన ఎప్పుడు కూడా టైంపాస్కి పిలుచుకోలేదండి. జస్ట్ మనల్ని పిలుచుకొని మన ద్వారా ఆయన స్తుతుల ద్వారా, ఆయన ఆ సాక్ష్యాల ద్వారా, స్తుతుల ద్వారా, ఆ వర్షిప్ ద్వారా మహిమ పొందుకోవాలని కోరుకుంటున్నాడు. సో మనందరం కూడా ఆయనను మహిమపరిచే బిడ్డలాగా మారాలి. సో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనము, మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. చూసారా, అందరూ ఏక మనస్కులై. ఇప్పుడు మందిరానికి వెళ్తున్నాం, వర్షిపర్స్ వర్షిప్ చేస్తుంటా అంటారు, మనము వేరేది చేస్తుంటా అంటాం, ఫోన్ చూసుకుంటా అంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం, వీళ్ళతో మాట్లాడుతున్నాం. నో, ఇట్స్ సంబడి లీడింగ్ సంథింగ్. ఒక దైవజనుడు వాక్యం చెప్తున్నా అంటే యూ షుడ్ కనెక్ట్ విత్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒక వర్షిప్ చేసే వాళ్ళు వర్షిప్ చేస్తున్నా అంటే నువ్వు ఆ వర్షిప్కి కనెక్ట్ అయిపోవాలి. పోనీలే, వాళ్ళ వర్షిప్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, ఆయన వాక్యం ఏదో ఆయన బోధిస్తున్నాడు, ఆయన ప్రార్థన ఏదో ప్రార్థిస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించాలి, వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వినడంలో ఏకీభవించాలి, అండ్ ఆరాధిస్తున్నప్పుడు ఆ ఆరాధనలో కూడా మనం ఏకీభవించాలి. సో వాళ్ళు ఏదో వర్షిప్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో ప్రేయర్ చేసుకుంటున్నారు, అలా కాదు, ఏక మనస్కులై ఉండాలి. సో ఒక వర్షిప్ జరుగుతుంది 1 అవర్, అందరి మనసు కూడా వర్షిప్ చేసే మనసు కావాలి. ఒక 10 మినిట్స్ ప్రేజ్ జరుగుతుంది, అందరు కూడా ప్రేజ్ చేసే మనసు కావాలి. దైవజనుడు వాక్యం చెప్తున్నాడు, అందరి మనసు కూడా వాక్యం వినగలిగే మనసు కావాలి. సో ప్రార్థన జరుగుతుంది, దైవజనుడు, అందరూ కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించాలి, ఏక మనస్సు కావాలి. సో ఒకరు ఫోన్ చూడడం, ఒకరు బయటికి ముచ్చట్లు మాట్లాడడం, లేకపోతే ఇంకొక పని చేయడం, అది కాదు. సో దట్ ఈస్ నాట్ ఇట్ ఆల్ రైట్. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విడుచుచు, దేవుణ్ణి స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. చూసారా, ఎప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? రొట్టె విరుచుచున్నారట. ఇంటింట రొట్టె విరుచు అంటే సాక్రిమెంట్ అని తీసుకుంటున్నారు. హోలీ కమ్యూనియన్ ప్రతిరోజు ఇంట్లో తీసుకుంటున్నారట, దేవాలయంలో తీసుకుంటున్నారట. ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించుచున్నారట. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఉండండి. చూడండి, వారు ఏక మనస్కులై ప్రతిదినము అంటే ఎవ్రీడే దేవాలయంలో తప్పక కూడుకొనుచున్నారు, ఇంటింట రొట్టె విరుచుచున్నారు అంటే సాక్రిమెంట్ అని తీసుకుంటున్నారు, హోలీ కమ్యూనియన్ తీసుకుంటున్నారు, దేవుణ్ణి ప్రతిరోజు స్తుతిస్తున్నారు. నాట్ ఆన్ సండే, నాట్ ఓన్లీ సండే ఆర్ నెక్స్ట్ సండే, నాట్ ఓన్లీ క్రిస్మస్, నాట్ ఓన్లీ గుడ్ ఫ్రైడే. సో ఎవ్రీ డే ఇట్స్ అ డే టు డే యాక్టివిటీస్. సో వర్షిప్ ఈజ్ ఎ యువర్ డే టు డే యాక్టివిటీస్, ప్రేజ్ ఈజ్ ఎ డే టు డే యాక్టివిటీస్, prayer is a day to day activities, reading bible is a day to day activities, and listening word of god also your day to day activities. నీ డే ప్రతిచర్యలో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్లీపింగ్, బాత్, ఇవన్నీ ఎలా ఇంపార్టెంటో అలాగే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ నీ స్పిరిచువల్ వర్డ్కి గ్రోత్ కావడానికి యూ షుడ్ బ్యాలెన్స్ యువర్ ప్లాన్, యూ షుడ్ బ్యాలెన్స్ యువర్ టైం టేబుల్. సో నువ్వు ఫిజికల్ లైఫ్కి విలువ ఇస్తున్నావు, బై డిఫాల్ట్గా యూ షుడ్ గివ్ ద ప్రియారిటీ టు స్పిరిచువల్ లైఫ్ ఆల్సో. నీ స్పిరిచువల్ లైఫ్ కూడా నువ్వు ప్రియారిటీ ఇవ్వాల్సిందే. ఆనందముతోను, నిష్కపటమైన హృదయముతోను, చూడండి ఆనందంతో, యూ షుడ్ వర్షిప్ గాడ్ విత్ యువర్ హోల్ హార్టెడ్, హ్యాపీగా, జాయ్గా, ఎంజాయ్గా తనను వర్షిప్ చేయండి, ప్రేస్ చేయండి, స్తుతించండి నిష్కపటమైన హృదయముతోను. సో హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి, అంటే కపటం లేని హృదయం. అందుకే మన హృదయంలో ఎలాంటి కపట బుద్ధి ఉన్నా, దుర్బుద్ధి ఉన్నా, దురాశ ఉన్నా, దురాలోచనలున్నా, పాపపు తలంపులున్నా, చెడు తలంపులున్నా వాటన్నిటిని తీసివే ప్రభువా. ఎందుకంటే ఆయన ఆరాధించే నోరు కాదు, హృదయాన్ని చూస్తాడు, శుద్ధ హృదయాన్ని చూస్తాడు, శుద్ధ మనస్సుని చూస్తాడు, నిష్కపటమైన హృదయాన్ని చూస్తాడు. ఆహారము పుచ్చుకొనుచుండిరి, నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సో దిస్ ఈజ్ యువర్ డే టు డే యాక్టివిటీస్. ఓకే, నువ్వు వర్క్ చేస్తున్నా పర్లేదు, నువ్వు బిజినెస్ చేస్తున్నా పర్లేదు, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా పర్లేదు, బట్ యూ షుడ్ గివ్ ద టైమ్ టు గాడ్ అట్లీస్ట్ 2.5 to 3 hours ఇన్ ఏ డే. దట్ ఈస్ ద దశమ భాగం అంటారు, టైత్ 10%.
దేవుడు మనకి ఇచ్చింది 24 hours, 2 hours 45 minutes. ఒక 15 minutes ఎక్కువ చేయడంలో తప్పు లేదు. 3 hours యూ షుడ్ స్పెండ్ టైమ్ విత్ గాడ్. ఇట్స్ అట్ యువర్ టైం టేబుల్. ఏ టైం అయినా పర్లేదు. చేర్చుచుండెను. కీర్తన గ్రంథము 111 యెహోవాను స్తుతించుడి. చూడండి, యెహోవాను మాత్రమే స్తుతించుడి, దేవుణ్ణి మాత్రమే స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాను. నువ్వు మందిరానికి వెళ్తున్నావు, సమాజంలోకి మందిరానికి వెళ్తున్నావు, సభలకు వెళ్తున్నావు, సో ప్రేయర్ మీటింగ్స్కి వెళ్తున్నావు, పూర్ణ హృదయంతో నువ్వేం చేయాలి? యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, హోల్ హార్టెడ్గా. యూ షుడ్ ఫర్గెట్ అబౌట్ దిస్ వరల్డ్. నువ్వు ఎప్పుడైతే దేవుడి ప్రజెన్స్కి వెళ్తావో, దేవుడి మందిరానికి వెళ్తావో, ఈ నీ ప్రజెన్స్ దేవుడికి ఉండాలి, నీ అటెన్షన్ దేవుడికి ఇవ్వాలి, నీ టైం దేవుడికి ఇవ్వాలి, నీ మనసు దేవుడికి ఇవ్వాలి. సో యూ షుడ్ ఫర్గెట్ అబౌట్ దిస్ వరల్డ్. మళ్ళీ ఇంట్లో ఏమైందో, తాళం వేసి వచ్చినా లేదా, కుక్కర్ విజిల్స్ బంద్ చేసినా లేదా, లేకపోతే ఇంట్లో కరెంట్ బంద్ చేసి ఫ్యాన్ బంద్ చేసినా లేదా, నో నో నో, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద హోమ్ ఓన్లీ. సో వన్స్ యూ రీచ్ టు చర్చ్, నువ్వు ఎప్పుడైతే చర్చ్కి వెళ్తావో, రీచ్ అవుతావో, ఎప్పుడైతే చర్చ్లో అడుగు పెడతావో, మందిరంలో, సమాజంలోను, సభలలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సో మనం ఇచ్చేదే దేవుడికి ఎంత? 1/2 hour or 1 hour టైం. ఆ 1 hour టైం కూడా దేవుడికి 100% అటెన్షన్ ఇవ్వకపోతే ఎలా? 100% మన ప్రజెన్స్ ఇవ్వకపోతే ఎలా? 100% మన మైండ్, మన హార్ట్, మన సోల్, మన థాట్స్ అన్నీ ఆయనకు లగ్నం చేయకపోతే ఎలా? యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. చూసారా, ఆయన క్రియలు చాలా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని ఏం చేస్తారట? విచారిస్తారట. సో అంటే చెప్పుకుంటారు, దేవుడి గురించి మాట్లాడుకుంటారు. ఎందుకు మనం ఆ రాజకీయ నాయకుల గురించి ముచ్చట్లు పెట్టుకుంటే ఏమొస్తుంది? ఆ ఎదురింటి వాడి గురించి, పక్కింటి వాళ్ళ గురించి ముచ్చట పెట్టుకుంటే ఏమొస్తుంది? పొరుగింటి వాళ్ళ గురించి మాటలు మాట్లాడుకుంటే ఏమొస్తుంది? ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ అవర్ టైం. సో నువ్వు మాట్లాడుకునే దేవుడి గురించి మాట్లాడుకుంటే ఆయనకు మహిమ పెరుగుతుంటుంది. ఆయన కార్యము మహిమా ప్రభావం గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. సో దిస్ ఈజ్ ద రీజన్ యూ షుడ్ ప్రేజ్ ద గాడ్. ఆయన కార్యము మహిమా ప్రభావములు, ఆయన నీతి నిత్యము మన మీద నిలకడగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థక సూచనను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. సో ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన నీతి నిత్యము నిలుస్తున్నది. అందుకే నువ్వు వర్షిప్ చేయాలి, అందుకే నువ్వు ప్రేజ్ చేయాలి. చూడండి, మనుషులు ఇంతమంది కోట్ల జనాభా, ఏ మనిషి బైబిల్ ప్రకారం చూస్తే ఏ మనిషి కూడా తప్పు చేయని వాడు లేడు, ఏ మనిషి కూడా పాపం చేయని వాడు లేడు, ఏ మనిషి కూడా నీతిమంతుడు లేడు, పరిశుద్ధుడు లేడు. ఒక్కడే ఒక్కడు నీతిమంతుడు యేసయ్య, ఒక్కడే ఒక్కరు పరిశుద్ధుడు యేసయ్య, ఒక్కడే ఒక్కరు పవిత్రుడు యేసయ్య. అతన్ని వర్ణించడంలో తప్పులేదు, అతన్ని పొగడంలో తప్పులేదు. ఆయనకొక్కడికే అర్హత ఉంది, ఆయనకొక్కడికే ఆ తీసుకునే ఆ కెపాసిటీ ఉంది, ఆ కెపాబిలిటీ ఉంది, ఆ ఎలిజిబిలిటీ ఉంది, అవైలబిలిటీ ఉంది. సో ఆ దేవుడికి ఒక్కడికే, యేసుప్రభు వారికి ఒక్కడికే అవన్నీ ఉంది. సో నువ్వు ఆయనను వర్ణించడంలో, పొగడడంలో తప్పు లేదు. ఆయనకున్న ఇంకొక గుణము దయాదాక్షిణ్య పూర్ణుడు. సో నీ ప్రేస్ చేసినప్పుడు ఈ వర్డ్ యూజ్ చేయాలి, దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవ వందనాలు. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. చూసారా, 3 పూటల భోజనాన్ని పెడుతున్నాడు. అందుకే నువ్వు పొగడాలి, అందుకే నువ్వు వర్ణించాలి. సో మనకే ఎవరైనా ఒక సహాయం చేశారు, ఆకలితో ఉన్నప్పుడు ఒక పూట భోజనం చేస్తేనే మనం థ్యాంక్స్ చెప్తాము. అలాంటిది మనల్ని కన్నది ఆయనే, పెంచింది ఆయనే, పోషిస్తుంది ఆయనే, 3 పూటల భోజనాన్ని పంపిస్తున్నది ఆయనే, మనకు ఆహారాన్ని, మనకు కావాల్సిన సదుపాయాలను పంపిస్తున్నాడు. ఇంకా నువ్వు ఎంతగా పొగడాలి? ఎవరైనా మనిషి ఒక కష్టంలో ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు ఇస్తేనే మనము థ్యాంక్స్ అండి, మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఒక 10 రూపాయలు ఇచ్చారు, ఆదుకున్నారు, సాయం చేశారని మనం ఎంతో ఎత్తుకెత్తేస్తాము. కానీ దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు, పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. అందుకన్నా నువ్వు వర్షిప్ చేయాలి, అందుకన్నా నువ్వు ప్రేస్ చేయాలి. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకొను. ఆయన తన ప్రజలకు అన్యజనుల స్వాస్థము అప్పగించి ఉన్నాడు. తన క్రియలు మహాత్యమును వారికి వెల్లడి చేసి ఉన్నాడు. సో ఆయన క్రియలు మహాత్య కార్యాలు మనం అన్యజనులకు కూడా చెప్పాలి, ఈ దేవుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు. సో మనము మాట్లాడుకోవాలి, సో ప్రేస్ చేయాలి, వర్షిప్ చేయాలి, పొగడాలి. ఆయన చేతి కార్యములు సత్యమైనవి. సో నువ్వు చూసే ఈ లోకము సత్యము. భూమి సృష్టించాడు, అది సత్యమే. ఆకాశాన్ని సృష్టించాడు, అది సత్యమే. మనుషుని చేతులతో సృష్టించాడు, అది సత్యమే. సో న్యాయమైనవి. ఆయన శాసనములు అన్నీ నమ్మకమైనది. అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని బట్టి వందనాలు అయ్యా. అయ్యా నువ్వు సృష్టించిన సృష్టిని బట్టి వందనాలు. భూమి ఆకాశములను సృష్టించిన దేవా నీకు వందనాలు.
అలాగే ఆకాశ సూర్య చంద్ర నక్షత్రాలను సముద్రాలను సృష్టించిన దేవ నీకు వందనాలు. అలాగే మనిషిని సృష్టించిన దేవ నీకు వందనాలు. ఇవన్నీ సృష్టిని నువ్వు పొగుడుతున్నావు, ఆయన సృష్టించిన సృష్టిని. సో ఆయన శాసనాలు అయ్యా, ధర్మశాస్త్రాన్ని బట్టి వందనాలు, బైబిల్ని బట్టి వందనాలు, నీ శాసనాలు నీ కట్టడాలను బట్టి వందనాలు. స్తోత్రము ప్రభువా, నీకే మహిమ కలుగును గాక. చూడండి, ఇన్ని ఇచ్చాడు మనకు, ఇన్ని ప్రొవిజన్స్ ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పాడు, అండ్ మనకు సర్వాన్ని సృష్టించాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, కరుణిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన మనం తప్పిపోకుండా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కృపావాక్యాన్ని ఇచ్చాడు, యేసయ్యని ఇచ్చాడు. ఆ యేసయ్యను నలగొట్టాడు, చితగొట్టాడు, మన కోసం శిలువలో మరణించేలాగా చేశాడు, మళ్ళీ సజీవుడై వచ్చాడు, నరకానికి వెళ్ళాల్సిన మన ఆత్మ పరలోకానికి పంపించాడు. ఇన్ని రీజన్స్ ఉన్నాయి, 10,000 రీజన్స్ ఉన్నాయి మనం దేవుణ్ణి వర్షిప్ చేయడానికి. ఆయన పవిత్రుడు, నువ్వు ఆయనను వర్షిప్ చేసిన కొద్దీ నువ్వు పవిత్రుడవుతావు. ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడిని పొగిడిన కొద్దీ నువ్వు పరిశుద్ధుడవుతావు. ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడిని పొగిడిన కొద్దీ నువ్వు కూడా నీతిమంతుడవుతావు. సో చూసారా, యథార్థతోను అవి చేయబడి ఉన్నవి. సో అవి శాశ్వతంగా స్థాపింపబడి ఉన్నవి, సత్యముతోను యథార్థతతోను అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేవాడు. ఈజ్ అవర్ రిడీమర్. విమోచన అంటే విడుదల కలుగజేసేవాడు. దీర్ఘకాలిక బంధకాల నుంచి, బాధల నుంచి, పరిస్థితుల నుంచి విడుదల కలిగించేవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. సో యేసయ్య నామం పరిశుద్ధమైన నామము, ఉన్నతమైన నామము, ఉత్తమమైన నామము, పవిత్రమైన నామము, పూజింపదగిన నామము, నీతిగల నామము. సో ఆయన నామము, ఆయన నామాన్ని పూజింపదగిన నామము. సో అందుకే నువ్వు ప్రేస్ చేయాలి, అందుకే నువ్వు వర్షిప్ చేయాలి, అందుకే నువ్వు పొగడాలి, అందుకే నువ్వు ఆయనను హెచ్చించాలి. అన్నిటికంటే హైయెస్ట్ నేమ్ ఇన్ ద హెవెన్ అండ్ ఎర్త్, దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్. అన్నిటికంటే ఉన్నతమైన నామము పరలోకంలో, భూలోకంలో నీ నామం, నా నామం కంటే యేసు ప్రభు వారి నామం, జీసస్ క్రైస్ట్ అనే పేరు చాలా పవర్ఫుల్ నేమ్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద హెవెన్ అండ్ ఎర్త్. సో ఈ రెండు లోకాలలో ఇది పవర్ఫుల్ నేమ్. కాబట్టి నువ్వు ప్రేస్ చేయాలి ఆ నామాన్ని. సో యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయన నిత్యము స్తోత్రము కలుగుచున్నది, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. సో నిత్యం మనం స్తోత్రం చేస్తున్నామా? దట్ ఈస్ క్వశ్చన్ టు అస్. So you need to praise continuously, every day you need to praise God. Give thanks to God in all the situation. Lord, what situation I'm going through, what circumstances I'm going through, what test I'm going through, what problem I'm going through, give thanks. I'm giving thanks to you, my Lord. Thanks to you, my Lord. So wholehearted గా నాకు థ్యాంక్స్ చెప్పండి. కష్టం వచ్చిందా థ్యాంక్స్ చెప్పండి. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా థ్యాంక్స్ చెప్పండి. ఆపద వచ్చిందా థ్యాంక్స్ చెప్పండి. సంతోషం వచ్చిందా థ్యాంక్స్ చెప్పండి. బాధ వచ్చిందా థ్యాంక్స్ చెప్పండి. నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయా థ్యాంక్స్ చెప్పండి. నార్మల్ రిపోర్ట్ రాకపోయినా స్తోత్రం చెల్లించండి. దేవుడికి మహిమ కలుగును కాకనండి. ఎందుకంటే ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. ఇంకా ఎందుకు ప్రార్థనకు డిలే అవుతుందో, ఆ డిలే వెనకాల ఎంత పెద్ద ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడో మన దేవుడు మనకు తెలియదు కదా. సో మనం దేవుణ్ణి అనలైజ్ చేయలేము, కష్టము. ఆయనను అర్థం చేసుకోవడం కష్టం. జస్ట్ ఫాలో కావాల్సిందే. ఎలా నీ పరిస్థితి ఏదైతుందో అది దేవుడి యొక్క కృప వల్ల ఇలా వచ్చింది. సో ఆయన్ని ఈ పరిస్థితి నుంచి బయటపడేస్తాడు. సో పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుడి యందు నమ్మిక ఉంచు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నువ్వు ఏది చేసినా దేవుడి కోసం అలా చెయ్యి. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు. సో నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహాపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. సో దేవుడట మనకి ఏం చేస్తున్నాడట? మహోపకారములు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో టెస్టిమోనీలు, ఎన్నో ఆదరణ, ఎన్నో బలహీనతల నుంచి, బంధకాల నుంచి మనల్ని కాపాడుకుంటున్నాడు. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించాలి, అంటే పాడాలి, ప్రేస్ చేయాలి. నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. సో ఆయన కృప మహా గొప్పది, అందరి మీద విస్తరించి ఉంది. సో ట్రస్ట్ గాడ్ ఆల్ ద టైమ్ అంటారు. అందుకే దేవుణ్ణి అన్ని వేళల్లో నమ్ము, అన్ని పరిస్థితులలో నమ్ము. కష్టం వచ్చిందా నమ్ము. యోబు కష్టం వచ్చినా నమ్మాడు, సుఖాల్లో ఉన్నప్పుడు నమ్మాడు, ఆస్తులు ఉన్నప్పుడు నమ్మాడు, ఆస్తి పోయాక కూడా నమ్మాడు. ప్రేస్ గాడ్. ఆయన ప్రేస్ చేసేవాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును కాక అన్నాడు. అంతే. దేవుడు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో అవమానము చేసి ఉండొచ్చు. ఎందుకు? నీకు గొప్ప బహుమానం ఇవ్వడానికి. ప్రేస్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, ఈ అవమానానికి నీకు మహిమ కలుగును కాక.
ఆయన మహిమ కోసము ఎన్నో కార్యాలు జరుగుతుంటా ఉంటాయి మన వెనకాల. మనం కష్టం అనుకుంటాం, కానీ ఆ కష్టం వెనకాల ఆయనకు మహిమ కలిగే కార్యము జరుగుతుంటుంది. మనకు ప్రార్థనకు జవాబు డిలే అవుతుంది అనుకుంటాము, కానీ ఆయన గొప్ప మహిమ గల కార్యం మన వెనకాల చేస్తుంటా అంటాడు. అందుకే ప్రేజ్, నీకు కష్టం వచ్చిందా ప్రేజ్ చేయి, దేవుణ్ణి పొగుడు, వర్ణించు, థ్యాంక్స్ చెప్పు. నీకు నష్టం వచ్చిందా, ప్రార్థనకు జవాబు రావట్లేదా, నార్మల్ రిపోర్ట్స్ రావట్లేదా, దేవుడికి థ్యాంక్స్ చెప్పి ప్రేజ్ చేయి, వర్షిప్ చేయి, అండ్ ఆయనకు అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ ఇవ్వు. సో మిగిలినంతా నీకు ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట నీ వెలుగు ప్రకాశింపనీయుడి. మరియు 1 సామెయలు 2:1 మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది. సో మన హృదయం ఎవరి యందు సంతోషించాలి? దేవుడి యందు సంతోషించాలి. ఇక్కడ హన్న ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. నా హృదయము చెప్తుంది యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతును. సో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను రక్షిస్తున్నాడు. ఆయన చేతులను బట్టి, ఆయన రక్షణను బట్టి, ఆయనను ఇచ్చే కృపను బట్టి మన విరోధుల మీద మనకు ఏం చేస్తున్నాడు? మన శత్రువుల మీద ఆయన విజయాన్ని కలుగ చేస్తున్నాడు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. సో ఇది యు నీడ్ టు రీజన్, దిస్ ఈజ్ ద రీజన్. ఈ దేవుడు వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేరు. అందుకే దేవుణ్ణి నువ్వు పొగడాలి, అందుకే దేవుణ్ణి వర్ణించాలి, అందుకే దేవుణ్ణి ఆరాధించాలి, అందుకే దేవుణ్ణి నువ్వు స్తుతించాలి. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. చూసారా, ఈ దేవుడు తప్పించిక వేరే ఏ దేవుడు లేడు. ఆయన నీతిమంతుడు, న్యాయ నిర్ణేత, కరుణామయుడు, కృపామయుడు, ప్రేమమయుడు, తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు, ఎలాంటి దుర్నీతి లేదు, అపరిశుద్ధత లేదు, అపవిత్రత లేదు, ఎలాంటి అన్యాయము లేదు. న్యాయ నిర్ణేత, కరుణామయుడు, దీర్ఘశాంతం గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, కనికరం గల దేవుడు, ఆశ్చర్యపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, స్వస్థతపరిచే దేవుడు, విడుదల కలిగించే దేవుడు. సో ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆయన లోపల, ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇన్ని స్వభావాలు ఉన్నాయి, ఇన్ని లక్షణాలు ఉన్నాయి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. అందుకే యూ నీడ్ టు ప్రేజ్ దిస్ గాడ్. ఇవన్నీ రీజన్స్, నీకు ఇవన్నీ కూడా రీజన్స్ చెప్తున్నాను. సో యెహోవా అనంత జ్ఞాని అగు దేవుడు. చూసారు, ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానం ముందు మనము ఎందుకు పనికిరాము? ఆయన జ్ఞానము గొప్ప జ్ఞానము, మహిమగల జ్ఞానము. అంటే యూ షుడ్ నాట్ రీచ్ హిజ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే నువ్వు బిహైండ్ ద లిమిట్ ఆలోచించినా కూడా నువ్వు ఆయనను అనలైజ్ చేయలేవు. ఆయన జ్ఞానము గొప్ప జ్ఞానము, అనంతయాగి దేవుడు. ఆయన క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. సో నీ నోటి మాటలు ఎలా ఉండాలి? దేవుణ్ణి గణపరిచేలాగా ఉండాలి, గర్వపరిచేలా. గర్విష్టి మాటలు మాట్లాడద్దు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు నీ నోటికి ఎంత విలువ ఉందో అర్థమవుతుందా? నీ నోటి ద్వారా దేవుడు ఎంత మహిమ తెచ్చుకుంటున్నాడో అర్థమవుతుందా? మన నోటి ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో అర్థమవుతుందా? సో ప్రేజ్ గాడ్, వర్షిప్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. అందుకే దేవుడు కొన్ని దేవదూతలను క్రియేట్ చేశాడు. ఆ దేవదూతల ద్వారా ఆయన మహిమ తెచ్చుకుంటున్నాడు, ఆరాధన ద్వారా, స్తుతుల ద్వారా. అలాగే భూలోకం నుంచి కూడా ఆయన మహిమ తెచ్చుకోవాలని మనిషిని సృష్టించాడు. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? మన నోర్లు వర్షిప్ చేయకుండా, దేవుణ్ణి పొగడకుండా, దేవుణ్ణి వర్షిప్ చేయకుండా మూసివేస్తున్నాడు. ఒక షై ఫీలింగ్ తీసుకొస్తున్నాడు. దట్ ఈస్ నాట్ రైట్. సో దేవుడు మనల్ని సృష్టించడానికి ఇంకొక కారణం, మనం ఆయనను ప్రేజ్ చేసి, ఆయన వాక్యాన్ని తెలుసుకొని, ఆయన మార్గంలో నడిచి, ఆయనను మహిమపరిచి, ఆయనను ఘనపరిచి, బలపరిచి, పొగిడి, స్తుతించి, స్తోత్రించడం ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన అందరి దగ్గర నుంచి. సో ఇప్పటి నుంచి ఈ ఏరియాలో మనం వీక్గా ఉండొచ్చు. సరే, రోజు వాక్యం చదువుకుంటున్నాం, వారంకి ఒకసారి వాక్యాన్ని వింటున్నాము, కానీ ప్రార్థన చేసుకుంటున్నాము, కానీ ఇప్పటి వరకు దేవుణ్ణి ప్రేస్ చేయడంలో, వర్షిప్ చేయడంలో మనం నెగ్లెక్ట్ చేసి ఉంటే ఎక్స్క్యూజ్ చేసుకొని వాటిని ఒక టైం పెట్టుకోండి. డైలీ ఒక 2 సాంగ్స్ అన్న 3 సాంగ్స్ అన్న వర్షిప్ చేయండి అండ్ పొగడండి. బైబిల్లో నేను చాలా వాక్యాలు చెప్పాను. దీర్ఘశాంతం గల దేవ, దయాదాక్షిణ్య పూర్ణుడ దేవ, నీతిమంతుడా, పరిశుద్ధుడా, పవిత్రుడా, సర్వలోకంలో ఉన్న సృష్టించిన సర్వసృష్టికర్త. సో ఇవన్నీ వర్డ్స్ని నువ్వు యూజ్ చేయాలి మాటల రూపకంలో. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, త్రుటిల్లిన వారు బలము ధరించుదురు. సో చూసారా,
తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళను ఎక్కువ స్థాయిలో చేస్తారు. సో ప్రఖ్యాతి పొందిన విలుకాండ్రు, నేను ఇంటెలిజెంట్, నేను టాలెంట్ అనుకున్న వాళ్ళు కూడా ఓడిపోతారు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలిపోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తీర తిందురు. సో ఆయన ఆకలితో ఉన్న వాళ్ళను ఆకలి తీరేలాగా తినేలాగా చేస్తున్నాడు. గుడ్రాలు 7 పిల్లలను కనను, అంటే ఇక కనని గర్భం కూడా ఆయన కనే గర్భంలాగా చేస్తున్నాడు. అనేక పిల్లలను కనినది కృషించిపోవును. సో ఆయన అందరినీ కూడా చూస్తున్నాడు, విధవరాలను చూస్తున్నాడు అండ్ పిల్లల్ని చూస్తున్నాడు. గుడ్రాలు కనని పిల్లలను కూడా కనే పిల్లల్లాగా చేస్తున్నాడు. అందరి ఆకలిని తీరుస్తున్నాడు. సర్వాన్ని సృష్టించాడు, ఆ సర్వాన్ని సృష్టించి పెంచి పోషిస్తున్నాడు. నారు పోసిన వాడే నీరు పోయాక తప్పదా అన్నట్టు ఆయన్నే నారు పోసాడు, ఆయన్నే నీరు పోస్తున్నాడు. సో యూ నీడ్ టు ప్రేజ్ గాడ్ ఆ రీజన్కి. జనములు సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. సో సజీవులను మృతులుగాను, మృతులు సజీవులుగాను యెహోవాయే. పాతాళమునకు పంపించు, అందులో నుండి రప్పించువాడు ఆయనే. ఎవరైతే పాతాళంలో ఉన్నారో, అంటే కష్టాల్లో, కన్నీళ్ళ, బాధల్లో, నష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడుదల కలగజేసేవాడు దేవుడే యెహోవా. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు. సో ఇదందరికీ మన అందరికీ ఇష్టమైన వర్డ్ ఇది, దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు. సో అంటే దరిద్రులు ఐశ్వర్యవంతులు కావచ్చు, ఐశ్వర్యవంతులు దరిద్రులు కావచ్చు, కలగజేయవాడు. కృంగజేయవాడను లేవనెత్తువాడను ఆయనే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హీస్ కంట్రోల్ ఓన్లీ. అర్థమవుతుందా? ఇవన్నీ వాక్యాలు ఎందుకు తీయబడ్డాయంటే, సో ఆయన ఎప్పుడు ఏ ఆశ్చర్యమైన కార్యం చేస్తాడో చేయదు, ఏ అద్భుతం చేస్తాడో తెలియదు. ప్లస్ను మైనస్ చేస్తాడు, మైనస్ను ప్లస్ చేస్తాడు. టాప్లో ఉన్న వాళ్ళు డౌన్ అవుతారు, డౌన్లో ఉన్న వాళ్ళను టాప్లో తీసుకొస్తారు. ఆకలి ఉన్న వాళ్ళను ఆకలి తీరుస్తాడు. సో ఇవన్నీ కూడా ఆయన చేస్తున్నాడు. సో దీస్ ఆల్ ఆర్ ద రీజన్ టు ప్రేజ్ హిమ్. సో కృంగజేయవాడను, కష్టాల్లో, కన్నీల్లో, బాధలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన లేవనెత్తువాడు ఆయనే. అందుకే ఆయనకు స్తోత్రార్హుడు, అందుకే ఆయనకు అర్హత ఉంది. సో దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూసారా? దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టు. వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళు దరిద్రులు, వీళ్ళు తక్కువ వాళ్ళు, తక్కువ స్థాయి వాళ్ళు, అలాంటి వాళ్ళను కూడా దేవుడు తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెడతాడు. మహిమగల సింహాసనను స్వతంత్రింపజేయుటకును, వారి మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంటకుప్ప మూది నుండి లేవనెత్తువాడు ఆయనే. అంటే ఇంతగా ఏ తక్కువ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు, రిలీజ్ చేస్తున్నాడు. లోకమును, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. చూసారా? భూలోకం అంతా ఆయన వశంలోనే ఉంది. లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు, స్తంభముల మీద. సో అంటే సృష్టించాడు ఆయన, ఈ సృష్టిని సృష్టించాడు, సృష్టికర్త. అందుకే నువ్వు ఆయనను వర్షిప్ చేయాలి, ప్రేజ్ చేయాలి. ఇప్పుడు అర్థమవుతుందని ఎన్ని కోణాల్లో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎన్ని కోణాల్లో, 1 కాదు 2 కాదు, కొన్ని 500 స్క్రిప్చర్స్ ఉన్నాయి. ఈ వర్షిప్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏమి చేయాలి, దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటిది. అందుకే బైబిల్ ఎంత తవ్వినా వస్తూనే ఉంటుంది. ఈ వర్షిప్ గురించి మనం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి నేర్చుకుంటున్నాం. ఇంకా 1 వీక్, ఇంకా 10 డేస్ అయినా కూడా సరిపోదు, అంత కంటెంట్ ఉంది. సో ఏ విషయంలో అయినా కూడా చాలా కంటెంట్ ఉంది. సో ఎంత తవ్వినా కూడా అది అయిపోని ధననిధి అంటే అది బైబిలే. సో నువ్వు వెతుకుతూనే ఉంటే దొరుకుతూనే ఉంటుంది. నువ్వెంత వెతుకుతుంటే బైబిల్లో అన్ని మర్మాలు దొరుకుతాయి, ఎంత వెతుకుతుంటే అన్ని స్క్రిప్చర్స్ దొరుకుతుంటా ఉంటాయి. సో దేవుని అడిగినప్పుడు దేని గురించి బోధించాలంటే ప్రీచ్, వర్షిప్ అండ్ ప్రేజ్ అని నాకు సమాధానం వచ్చిండే. సో ఇన్ని స్క్రిప్చర్స్, ఇన్ని పదాలు దేవుడు ఇస్తాడని నేను అనుకోలేదు. కానీ ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే దిస్ ఏరియా అవర్ పీపుల్ ఆర్ వీక్. సో ఈ ఏరియాలో మనం చాలా వీక్గా ఉన్నామని నాకు బయలుపరచబడింది. అంటే కొందరు చేస్తున్నారు జెన్యున్గానే, చాలా జెన్యున్గా చేస్తున్నారు, కానీ ఇంకొంతమంది ఇంప్రూవ్ కావాలి. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఇంకా ఇంప్రూవ్ కావాలి ఈ వర్షిప్, ప్రేజ్ దాంట్లలో. సో తన భక్తుల పాదములను త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. చూసారా? మన పాదములు త్రొట్టిల్లకుండా, మనం తప్పిపోకుండా, తొలగిపోకుండా మనల్ని ఏం చేస్తున్నాడట? కాపాడుకుంటున్నాడట, రక్షిస్తున్నాడట. దుర్మార్గులు అంధకారమందు మాట మనుగుదురు, బలము చేత ఎవడును జయము నొందడు. సో విల్ కంటిన్యూ టుమారో. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నాజరుడు యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ మై లార్డ్. ఈ వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని దర్శించి ఎందుకు వర్షిప్ చేయాలి,
ఎందుకు ప్రేస్ చేయాలి, ఎలా ప్రేస్ చేయాలి అని మీరు చెప్పారు. ఎస్, నా ప్రజలందరూ కూడా నోటితోటే వర్షిప్ చేస్తున్నారు కానీ హృదయానికి నాకు దూరంగా పెట్టారని మీరు వాక్యం ద్వారా మాట్లాడారయ్యా. అయ్యా, మిమ్మల్ని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో మిమ్మల్ని వర్షిప్ చేసి ప్రేస్ చేసే కృపను మాకు అనుగ్రహించమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నామయ్యా. ఈ విత్తిన వాక్యాన్ని అందరి హృదయాల్లో మొలకెత్తి అందరూ కూడా ఎవరు కూడా ఈ యొక్క ప్రేజ్ అండ్ వర్షిప్ దాంట్లో నీరసం కాకుండా, వీక్ కాకుండా, ఎవరు కూడా బలహీనులు కాకుండా మీ ఆత్మచేత అందరినీ ఆరాధించమని, మీ ఆత్మచేత అందరినీ ప్రేస్ చేపించుకోమని, మా ద్వారా మీరు మహిమ పొందుకోమని నజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.